కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనది తీర ప్రాంతం. ఈ తుఫాన్లు ఇవి ఉమ్, వచ్చేటప్పుడు ప్రమాద హెచ్చరికలను పెడుతూ ఉంటారు. మొదటి ప్రమాద మొదటి ప్రమాద హెచ్చరిక, హెచ్చరిక. రెండోది, మూడోది ఇలాగ. అంటే నిన్న రఘురామరాజు గారు జగన్ని కలవడం అనేది మొదటి ప్రమాద హెచ్చరికగా మనం భావించవచ్చా? దేనికంటే మనందరికీ తెలిసిందే, ఆయన కూడా కొంత అసంతృప్తితో ఉన్నారని, లేదా మంత్రి పదవి రాలేదనో, లేదా వారి స్థాయికి తగ్గట్టుగా వారిని చూడట్లేదనో ఏదైనా కానివ్వండి. అంగీకరించట్లేదనా? ఎలా చూస్తారండి? ఏకంగా తన ఒక మాటలో చెప్పాలంటే బద్ధశత్రువు అనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఉమ్, చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఎక్కువ ఫోకస్ పెట్టిన వ్యక్తి రఘురామరాజు. కస్టోడియల్ టార్చర్ అవన్నీ అందరికీ తెలిసిందే. అటువంటి జగన్నే నేరుగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక సలహా కూడా ఇచ్చానని ఆయన చెప్తున్నారు. ఈ మొదటి ప్రమాద హెచ్చరిక, దీన్ని ఎలా చూస్తారు? ఇది నాకు ఒక సామెత తెలుసండి. అదేంటంటే, రాజుగారి బిడ్డని ఎత్తుకున్నా ఏడుస్తా అంట, దించినా ఏడుస్తా అంట. అలా రఘురామకృష్ణంరాజు లాంటి క్యారెక్టర్ని హోల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అంత ఆ సౌకర్యవంతమైన విషయం కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సింది, ఈయన ప్రమాద హెచ్చరిక ఇచ్చాడా, లేదు ఆయన మనసులో ఉన్న మాటని, ఆయన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించాడా అని ఆలోచిస్తే మనము రెండూ చేశాడనే చెప్పొచ్చు. ఒక రకంగా చాలా మంది అసంతృప్తులు ఉంటారు ఎప్పుడైనా సరే. అందరినీ సంతృప్తి పరచడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 175 మంత్రి పదవులు అయితే ఉండవు కదా. అన్ని సరి సమానమైన పదవులు ఉండవు కదా. ఇప్పుడు మనుషులు ఆశ ఎంతవరకు వెళ్తోంది అంటే, ఒక చిన్న ఊరికి సర్పంచ్ అయితే చాలు అనే దగ్గర నుంచి మొదలెట్టి ఈ ఎమ్మెల్యే అయ్యే వరకు మధ్యలో ఉన్న వ్యవహారాలన్నీ, అంటే అన్ని దాటుకుని వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత, అమ్మయ్య నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాను అన్న దగ్గర కూడా ఆగదండి అది. అది ఇంకొక మంత్రి అవ్వాలి, మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక ఆ, విషయం చూసారా. ఒక ఆశ. మనిషి ఆశాజీవి కదా మనిషి పాపం. ఆశతోనే ఇప్పుడు మన ఎప్పుడు కూడా జీవితం పరిగెట్టిస్తా ఉంటది. రేపు బాగుంటది, రేపు బాగుంటది, అనుకున్న ఆస్తులు వస్తాయి, అనుకున్న సంపాదనలు వస్తాయి. లేదు అనుకుంటే నా పిల్లలు 100 మందిలో ఒకళ్ళగా ఉంటారు, లేదు నా కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని, ఇలా ప్రతి మనిషి కోరుకుంటాడు. నేనేమి ఆ కోరుకునేదాన్ని నేనేం తప్పు పట్టను, కానీ మనం కోరుకోవడం వల్ల జరగబోయే విధ్వంసం ఏంటి అనేది ఆలోచించుకోవాలి మనం. ఈ రోజుకి మనం ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రోకో గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామండి? ఎందుకు గాలి జనార్దన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనకేంటి అవసరం చెప్పండి పోనీ. వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆ పనులు చేసి డబ్బులు సంపాదించుకోగలిగాడు. అది ఆయన సామర్థ్యంగా, లేదు ఆ తండ్రి కొడుకుగా పుట్టాడు కదా, ఆ మాత్రం ఆయన చేసుకోలేడా అని వదిలేద్దాం. వదిలేయాలి కదా లెక్క ప్రకారం అయితే. మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అలాగే గాల్ జనార్దన్ రెడ్డి అనే ఒక సామాన్యమైన కానిస్టేబుల్ కొడుకు ఇవాళ ఆ రాష్ట్రాన్ని శాసించే దిశలో జాతీయ నాయకులు అతని చుట్టూ గింగిరాలు తిరిగిన పరిస్థితి మనం చూసాం. సుష్మా స్వరాజు కదా పెంచి పోషించింది గాల్ జనార్దన్ రెడ్డిని. లేకపోతే వాట్ ఈస్ గాల్ జనార్దన్ రెడ్డి? హూ ఈస్ హీ? ఒక కానిస్టేబుల్ కొడుకు ఏం అవ్వగలడు మహా అయితే? ఒక ఎస్ఐ అవ్వగలడు, ఒక సిఐ అవ్వగలడు. కానీ 500 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసేంత పెద్దవాడైతే అవ్వడు కదా. ఏం చేసి సంపాదించావురా నాయనా అని అడిగితే, సహజ వనరులు కొల్లగొట్టి, సహజ వనరులను దేశం దాటిచ్చి, ఈ దేశానికి కట్టాల్సిన ట్యాక్సులు కూడా కట్టుకోకుండా ఆ డబ్బులన్నీ నేను మింగానని చెప్తాడా గాల్ జనార్దన్ రెడ్డి?
చెప్పడు కదా. అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మాట చెప్పడు కదా. వాళ్ళు చెప్పరు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే విధ్వంసాలని అంచనా వేయలేకపోవటము, జరిగిన అనర్థాల గురించి మనం మాట్లాడుకోకపోవటము, సౌండ్ చెయ్యకపోవటం అనేది ఉంది చూసారా? ఈ నిశ్శబ్దాన్ని బద్దలగొట్టకపోవటం అనేది ఉంది చూసారా? అది చెయ్యకపోతే దేశానికి చాలా ప్రమాదం. అలాగే ఒక్కొక్కసారి మాట్లాడాలి, ఒక్కొక్కసారి మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడటం ఎంత అవసరమో ఒక్కొక్కసారి మాట్లాడుకోకుండా ఉండటం, మన సొంత ప్రయోజనాల్ని ఆ బహిర్గతం చేసి చిన్నపిల్లల్లాగా అలక్కుండా ఉండటం కూడా కావాలి రాజకీయ నాయకులకి. ఇప్పుడు రాజకీయ నాయకుల యొక్క ఆ అహంభావం, అహంకారము, మేధావుల మౌనము దేశానికి చేటు అని చెప్పేది ఇందుకే. ఏంటి మీకు ఈ అహంకారం? ఇప్పుడు మీరు మంత్రి అవ్వకపోతే ఏమవుతుంది, లేకపోతే ఇంకోటి అవ్వకపోతే ఏమవుతుంది? ఎందుకు నేను అవ్వాలి అనే ఒక కాంక్ష దేనికి, దేన్ని సూచిస్తుంది ఇది? ఇప్పుడు ఈ దేశం ముందా, ఈ రాష్ట్రం ముందా, నేను ముందా అనే ఒక మీమాంస వచ్చినప్పుడు ఎవరైతే ఒక పౌరుడైనా సరే, ఒక రాజకీయ నాయకుడైనా సరే, ఒక వ్యాపారస్తుడైనా దేశమే ముందు తర్వాతే నేను అనే వాళ్ళే సరైన దేశ పౌరులు అనిపించుకుంటారు. గట్టిగానే ప్రశ్నించదలుచుకున్నా. ఎంత అయితే మట్టుకు 4 సంవత్సరాల క్రితము మీరు మాట్లాడింది ఏంటి? అతను 3 రాజధానులు అని మొదలెట్టినప్పుడు మీరు ఎంత తిరుగుబాటు బావుట ఎగరేశారు? ఆ రైతులకి అండగా మీరు ఎంత ఉన్నారు? అంతటి స్నేహితుడిని కూడా మీరు అసలు మీకు వాళ్ళకి హద్దులు సరిహద్దులు లేనంత స్నేహము వ్యామోహము ఉన్నాయి కదా. అయినా కానీ మీరు ఆ వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసేసి మీరు రాజధాని రైతుల కోసం నిలబడ్డప్పుడు కూడా ఇప్పుడు మిమ్మల్ని శంకించాల్సి వస్తుంది. ఆ రోజు మీ వ్యక్తిగత కారణాలు కావచ్చు, వ్యక్తిగతమైన ఇబ్బందులు గానినే మిమ్మల్ని ఆ సందర్భంగా మీరు బయటపడ్డారా అని అనిపించేలాగా అనిపిస్తుంది నాకు. ఆయన బాధపడితే పడొచ్చు. ఆయన పైన రఘురామకృష్ణంరాజు గారి పైన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన దుర్మార్గానికి, దుశ్చర్యని ఎంత ఖండించాము. శ్రీరెడ్డి లాంటి శిఖండిని అడ్డం పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారిని ఏడిపించిన వైసీపీ పార్టీని మనం ఎంత ఖండించాము. ఈ రోజు ఆ ఆయన తెలుగుదేశం పార్టీ పైనో లేకపోతే చంద్రబాబు నాయుడు పైననో ఇంకొకరి పైనో ఆయనకున్న బాధని పక్కన పెట్టేసేసి మళ్ళీ శత్రువుతో చేతులు కలపడం అనేది ఎంతవరకు ఇది ఆ సమంజసము అనిపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఏ పోస్ట్ వచ్చినా రాకపోయినా, ఎవరు ఏ అధికార పదవులను అలంకరించినా అలంకరించకపోయినా, కానీ అందరూ ఇవాళ ఈ రాష్ట్రం కోసం నిలబడాల్సిన పరిస్థితిలో, ఇవాళ దైన్యమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ పరిస్థితుల్లో మన వ్యక్తిగత కారణాలు కావచ్చు, వ్యక్తిగతమైన ఆ ఒక రకంగా ఆ అసంతృప్తి కావచ్చు. అది ఏ పార్టీదండి? జనాల అవసరాల ముందు, రాష్ట్రం అవసరాల ముందు ఎందుకు ఆ రోజు అంత తిరుగుబాటు బావుట ఎగరేసి చావో రేవో అని చెప్పి మీరు కూర్చున్నారు. రచ్చబండ పెట్టి ఉమ్, నిజంగా ఎవరో చేయనంత చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి రఘురామకృష్ణరాజు గారికి. కానీ మరి ఈ రోజు ఏమైపోయింది అది? మీరు అనుకున్నది సాధించారు కదా, ఏ మాటకు ఆ మాట. చంద్రబాబు నాయుడు కంటే కూడా మీరు ముందు నిద్ర లేచారు. నిజంగా మీ ఇంట్లో కూడా ముందు కూసింది. మరి వాళ్ళ ఏంటి ఏమైంది మీకు? ఒక మంత్రి పదవి వస్తే ఎంతండి రాజుగారికి, రాకపోతే ఎంతండి రఘురామకృష్ణరాజు గారికి? ఏమవుతుందండి అసలు మంత్రి పదవి? ఇప్పుడు ఈ మంత్రులైన వాళ్ళందరూ ఏం ఓడబొడుస్తున్నారు చెప్పండి. వీళ్ళందరూ ఓ తెగ చేస్తే ఈ రాష్ట్రాలు ఎట్లా ఎందుకు తగలబడతాయి చెప్పండి. ఓ పక్కన విజయసాయి రెడ్డి అండ్ కో చేసిన స్కామ్ గురించి, వాళ్ళు చేసిన అవినీతి దందా గురించి, దాన్ని వాళ్ళు కప్పెట్టుకుంటానికి
ఎన్ని రంగులు ప్రపంచం మీదకి వదులుతున్నారు, ఎన్ని కథనాలు వదులుతున్నారో మనం చూస్తున్నాం కదా. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్లే చేస్తున్నారు చూడండి రాజకీయాల్ని. మ్, ఆ, ఒడిసి పట్టుకుంటున్నారు చూడండి, వాళ్ళ స్కాములు బయటికి రాకుండా. ఇవాళ ఒక్కొక్క ఆ, మంత్రిత్వ శాఖలోను ఒక మంత్రి ఇంకొక మ్, అవినీతిని వెలికి తీసే మంత్రిని పెట్టాల్సినంత అవినీతి చేసి చచ్చారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు తిరుగుబాటు బావుట ఎగరేయటం ఏంటి? అసలు మీరు మళ్ళీ వెళ్ళి జగన్ కలవటం ఏంటి అసలు? జగన్ ఏం చేశాడు? మేము ఆ రోజు అసలు మిమ్మల్ని చంపేస్తే ఏముండేది? వాళ్ళ ఉద్దేశం అయితే అదే కదా, మాయం చేద్దామని అనుకున్నారు కదా. నాలాంటి ఒక మనిషిని ఆ, చదువుకున్నాను, బోలెడు బోలెడు వ్యాపారాలు చేశాను, రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను పట్టుకొని ఒక మ్, శ్రీరెడ్డి లాంటి చేత బూతులు తిట్టించిన వాళ్ళని ఎలా క్షమించగలుగుతున్నారు మీరు? మీ మీ అసలు మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకుంటారు? మీకు నిద్ర ఎట్లా పడుతుంది? రాజుగారు, నేను సూటిగా అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళతోనే మీరు మళ్ళీ చేతులు కలిపేది? అసలు నన్ను అడిగితే మంత్రి పదవా, లేకపోయినా నేనే మంత్రిని, నేనే రాజు, నేనే మంత్రిని అనగలిగినంత శక్తి సామర్థ్యం ఉంది మీ దగ్గర. ఆ రోజు అసలు ఒక్కరిగా మీరు ఎంత ఆ పోరాటం చేశారు? అందరూ జవసత్వాలు ఉడికిపోయినాయా, లేకపోతే ఆ ఈ జరుగుతున్న దాన్ని తట్టుకోలేక, ఆ ఓటమిని అంగీకరించుకోలేక, రకరకాల పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు జీవచ్ఛవాలుగా పడిన సందర్భంలో, నోట మాట రాని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ జెండాని తలకెత్తుకున్నారే, అదే ఆ రోజు మీరు చేసిన పని రాజుగారు మామూలు విషయం కాదు. అంత చేసిన మీరు ఒక రకంగా ఆ మొ మొదటి టార్చ్ బేరర్ మీరు. జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన గురించి మొదటిగా ఎలుగెత్తి చాటింది మీరు. అలాంటి మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక సువర్ణ అవకాశం లభించింది. ఈ సువర్ణ అవకాశంలో వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకునే, ఎలక్షన్ రిజల్ట్ రోజు అయితే మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది అంటే, మళ్ళీ మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కోపం, లేకపోతే నా ముందు నుంచోడానికి కూర్చోడానికి పనికిరాని వాళ్ళు మంత్రులు అయిపోయారను మీరు ఆలోచించడం చాలా తప్పు. అసలు నా స్థాయికి ఈ మంత్రి పదవి ఏంటి అనే ఆ, రకంగా మీరు ఆలోచించి చూడండి, మీరు అద్భుతాలు చేయగలుగుతారు. మంత్రి అయితేనే, లేకపోతే ఇంకోటి ఇంకోటి అయితేనే ప్రజలకు ఏమైనా చేయగలరా? మాలాంటి వాళ్ళు అందరం మేమేమైనా ఆలోచిస్తున్నామా అసలు? మొత్తం ఈ ఈ ఈ ఈ అతని కోటని బద్దలు కొట్టడానికి ఒక చిన్న ఇసుక రేణువులు అని మేము ఫీల్ అవుతున్నాం. ఎక్కడో ఒక చోట ఒక చిన్న బొరియ పడింది ఆ కోటకి, మీరే పెట్టారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాం కదా మాలాంటి వాళ్ళందరం. నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది ఎంతంత గొంతులు చించుకుని మాట్లాడారండి. వాళ్ళ ఆవేశం కావచ్చు, వాళ్ళ బాధ కావచ్చు, వాళ్ళ ఆక్రోశం కావచ్చు, ఎన్నెన్ని గంటలు వృధా చేసుకున్నారు ఆ దుష్ట పరిపాలనని దించడానికి. కానీ ఈ అందరికీ మొదటి ఆ, అడుగు మీదే. గజ 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 వణికిపోయారండి. ప్రభుత్వం మళ్ళీ ఆ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందా అని.
ఇంతటి సువర్ణావకాశాన్ని పోగొట్టుకుంటే గనక చరిత్ర మనని క్షమించదు. ఈ సందర్భంలో మాట్లాడగలిగిన వాళ్ళందరూ మాట్లాడాలి, చేయవలసిన వాళ్ళందరూ చెయ్యాలి. గత సంవత్సర కాలంగా మీరు 4 సంవత్సరాల క్రితం మొదలెట్టింది గత సంవత్సర కాలంగా ఛానల్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వ్యక్తులుగా కావచ్చు, మాట్లాడారు అందరూ. మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. చావో రేవో అన్నట్టు పోరాడారు ఒక రకంగా. ఇప్పుడు పులివర్తి నాని అతన్ని ఆ రోజు ఇంకొంచెం బలంగా తగిలింటే చచ్చిపోయేవాడండి. ఇవాళ బతికుండబట్టే కదా అసెంబ్లీలోకి వెళ్ళగలిగాడు. మాచర్లలో పరిస్థితి ఏంటి? లేకపోతే ఇంకో చోట పరిస్థితులు ఏంటి? ఇవాళ ఆ, సరే, ఇది ఎలక్షన్స్ తర్వాత. ఎలక్షన్స్ ముందు జరిగిన విధ్వంసాలు, జెండా పట్టుకోవాలంటే భయం వేసేటట్లు చేశాడు కదండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఆ, ఇంత గెలుపుని తెచ్చుకొని, ఇంత ధైర్యంగా, ఇంత స్థైర్యంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి అని ఆలోచిస్తున్న ఈ సందర్భంలో మీరు దీనిపైన ఈ ఆశల మీద నీళ్లు చల్లడం అంటే, జగన్మోహన్ రెడ్డి తోటి స్నేహము అంటే చాలు, పాము కంటే భయంకరమైన వ్యక్తి, కొండ చిలువ లాంటి వాడు, చుట్టేస్తాడు. మీకు బాగా తెలుసు. ఒకప్పుడు మీరు ఎంత సాయం చేశారు, మీరు లేకపోతే అతను కొన్ని కేసుల్లో నుంచి ఆ, ఒక రకంగా ఆమ్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మీరు తెలుసో తెలియకో చేసిన సాయం ఉంది చూసారా? అది క్విడ్ ప్రోకో కేసులు సందర్భంగా మలుపు తిప్పిన విషయంలో మీరు ప్రతిసారి మలుపే తిప్పుతారు. కాకపోతే కొన్ని మలుపులు చాలా గొప్పవి, కొన్ని మలుపులు నేను ఇంక చెప్పను. మీరే అర్థం చేసుకోండి. ఇది నా అభ్యర్థన. ఈ ఈ ఈ ఈ రోజు మట్టుకు రా ఏనుగు ఏమంటారు? చచ్చిన వందే బతికిన వందే అంటారు. ఇంక ఇంకా ఆ, ఎవరికి ఉపమానం పెట్టరు. అలాగే రాజుగారు కూడా నా దృష్టిలో అంతే. ఆయన అసలు ఎమ్మెల్యే కాకపోయినా ఆ, ఆయన ఎంత చేశాడండి? ఏ మాటకు ఆ మాట. కాకపోతే చిన్న చిన్న ఉక్రోషాలు, చిన్న చిన్న అలకలు, ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంది. చిన్నపిల్లలు అంతే కదా, దేనికి భయపడరు, ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. మీరు కూడా అలాగే చేశారు. ఏం చేయాలనుకుంటే అదే చేసి చూపించారు. అప్పుడు ఆ, అతను మోసగాడని తెలిసి అతనికి హెల్ప్ చేశారు. వాళ్ళ నాన్నకి మీకు ఉన్న స్నేహంతో కేవీపీ రామచంద్రరావు బంధుత్వంతో మీరు ఆ రోజు చేశారు. సరే, లోతులు తెలియక చేశారేమో, అయిపోయింది. తర్వాత ఆ పార్టీలో ఉన్నారు, అతనికి సపోర్ట్ ఇచ్చారు, అతను ముఖ్యమంత్రి అయ్యేలాగా మీరు హెల్ప్ చేశారు. కానీ మీరు వెంటనే తిరుగుబాటు బావుట ఎగరేశారు. తిరుగుబాటు బావుట ఎగరేసిన దానివల్ల ఒక రకంగా మీరు మార్గదర్శకులుగా ఉన్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ అయితే ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు మీ ముందున్న తక్షణ కర్తవ్యం ఈ రాష్ట్రం కోసం ఉండండి. మీరే కదా ముందడుగేశారు. దాన్ని ఎందుకు కొనసాగించరు మీరు ఈ రాష్ట్రం కోసం? మీరు ఆ, చూడని ఉన్నత శిఖరాలా చెప్పండి? మీ చదువులు కావచ్చు, మీ వ్యాపారాలు కావచ్చు, మీ వ్యాపార సామ్రాజ్యాలు కావచ్చు, ఎన్ని చూశారు? కాకపోతే కొంచెం సంయమనంతో మీ విలువ తెలిసి వస్తుంది. ఒకవేళ మీకు నిజంగా అన్యాయం జరిగితే కూడా, నేను రాష్ట్రం కోసం త్యాగం చేశాను అనుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని శత్రువు మిత్రుడు చాలా సందర్భాల్లో అనర్థానికే దారితీస్తుంది. ఆ ఆ- ఆ, మీకు నేను కొంచెం పురాణాలు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను.
కొంచెం మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఇవాళ ఈ రాష్ట్రం బాగుంటుంది. మళ్ళీ ఈనగాసి నక్కల పాలు కావద్దు ఈ రాష్ట్రం. అది ఆ పని చేయడానికి ఇప్పుడు మీ రియాక్షన్స్ ఉన్నాయి చూసారా, అవి ఖచ్చితంగా వాటికి తోడ్పడతాయి అని అనిపిస్తుంది. అందుకోసం మీ ముందు ఒక లక్ష్యం ఉంది. ఈ రాష్ట్రానికి నేనేం చెయ్యాలి అనేది. ఆ లక్ష్యం ఉందండి. ఈ పదవులు ఇవి అన్ని దిగదొడిపే. మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం. రఘురామకృష్ణరాజు గారికి ఏంటి ఉమ్, తక్కువ, ఎవరికంటే తక్కువ అయినా ఆయనకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని. కానీ అక్కడ ఏవో చేర్పులు మార్పులు కూర్పులు, ఎంతో మందిని బొజ్జుగిచ్చుకునే విషయాలు. అసలు నా స్థాయికి ముఖ్యం మంత్రి పదవి ఏంటి అనే ఒక ఉద్దేశంలోకి మీరు రండి. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీకు ఏదైనా అవసరమా? ఇలా ఆలోచించమని చెప్పు. ఆలోచించాలి. చాలా మంది కష్టపడ్డారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటమే చేశారు. ఏమవుతామో తెలియదు అనుకున్నారు. ఎన్ని జీవితాలు నాశనం అయినాయండి జగన్మోహన్ రెడ్డి వల్ల. కోడికత్తి సీన్ పరిస్థితి ఏంటి చెప్పండి. 5 సంవత్సరాల ఒక మంచి కాలాన్ని జైల్లో గడిపాడు అతను. ఇలా ఆ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాలనలో కావచ్చు, ఉమ్, ఎంతమంది నష్టపోయారో తెలియదు. సహజ వనరులు ఎట్లా ఇదైపోయినాయో తెలియదు. అందుకోసం ఏంటంటే ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి అంటే మీలాంటి నోరు గల వాళ్ళు ఉండాలి. మీరు అటు వెళ్ళారు అంటే చరిత్ర మట్టుకు మిమ్మల్ని క్షమించదు.